అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న యూట్యూబ్లో ప్రతి ఛానల్ వాళ్ళకి, టీవీ ఛానల్స్ వాళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏమిటంటే, స్పష్టంగా తెలుసుకోకుండా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి 18వ తారీఖు దాకా వేచి చూడాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు ప్రచారంలో లేనిపోని అవాస్తవాలను తీసుకుని వస్తున్నారు. అవన్నీ ఆపేయడం మంచిది. రాజకీయంగా చేయాలనుకుంటే నందమూరి తారక రామారావు గారు అఫీషియల్గా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తారో ఆ రోజు నుంచి ప్రతి కార్యకర్తలు, ఫ్యాన్స్, అసోసియేట్స్ అందరూ కూడా ముందుకు వస్తామని ఈ వీడియో దూరంగా చెప్తున్నాము. అందరం వస్తాం, మాట్లాడతాం, స్టాండ్ తీసుకుంటాం, పార్టీ పెడితే పార్టీ వైపు నడుస్తాం, కార్యక్రమాలు చేస్తే మంచి కార్యక్రమాల వైపు నడుస్తాం. ఏదేమైనా అన్న వెనకాలే ఉంటామని జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం చెప్తే చేస్తాం. ఇప్పుడు కూడా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, రా ఎన్టీఆర్ అసోసియేట్స్ కానీ ఫుడ్ డొనేషన్ చేసే వీడియోస్, వాళ్ళ ప్రతి పోస్టు, ప్రతిదీ క్లారిటీగా అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయినా సరే నెగిటివ్గానే స్ప్రెడ్ చేస్తున్నారు. అందరికీ మరొక్కసారి అవగాహనగా మాట్లాడాలని కోరుకుంటూ, అవగాహన చేసుకుంటారని ఆశిస్తూ, లేనిపోని దుష్ప్రచారం చేయకుండా ఇకపై ఆపేస్తారని కోరుకుంటూ, మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. లేదు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతే త్వరలోనే జరుగుద్ది, చేస్తాము. పార్టీ వైపు పోరాడాలంటే పార్టీ వైపు పోరాడతాము, అన్న వైపు నిలబడేయాలంటే అన్న వైపు నిలబడతాము. మేము ఎలా చేయాలనుకున్నా అది ఖచ్చితంగా చేసి తీరతామని అందరికీ చెప్పడం జరుగుతుంది. 18వ తారీఖున ఎన్టీఆర్ గారు వస్తానని చెప్పలేదు. ఆర్టికల్ రాసిన వీడియో వాళ్ళు చెప్పట్లేదు. అది అవాస్తవం అని తెలుస్తున్నా సరే ఒక వీడియోని పట్టుకుని అంతలాగా స్ప్రెడ్ చేయడం అనేది అసలు మంచిది కాదు. లేదు, మేము ఇలాగే మా రాజకీయం మేము చేస్తాం, ప్రచారం చేస్తాం, అవమానిస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే చూడడానికి, చూసిందల్లా పట్టించుకోకుండా ఎన్టీఆర్ దొరకు వదిలేయడానికి కార్యకర్తలు, అభిమానులు, అసోసియేట్ వర్గాలు ఎవ్వరూ సిద్ధంగా లేము. దయచేసి అది ఏ పార్టీ వర్గాలైనా సరే, మనుషులైనా సరే, మంచి చెడ్డ ఆలోచించకుండా చేసే ప్రతి పని వెనక ఏదో ఒక నిర్ణయం ఉంటుంది, బలమైన కారణం ఉంటుంది. అవన్నీ మీకు తెలుసు. మీరు చేసే రాజకీయం ఈ రోజుది కాదు. చానాళ్ళుగా మీరు రాజకీయ పార్టీల్లో, రాజకీయ ప్రస్తావనలో, మాటల్లో ఆరితేరిపోయి, మునిగిపోయి, ముంచేసి ఎన్ని రాజకీయాలు ఏ సంవత్సరంలో ఎలా చేశారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎన్టీఆర్ అన్నను ముంచేస్తాం, పాటేస్తాం, కనపడకుండా చేసేస్తాం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ముంచితే అంత ఎగిరపడే కెరటం లాంటి వాళ్ళు మేము. కార్యకర్తలం, అభిమానులు, అసోసియేట్ వర్గాలు ప్రతి ఒక్కరం కూడా సంబంధం లేదు అని ఆగుతున్నాం. మా నాయకుడు మాకు చెప్పలేదు, అఫీషియల్గా చెప్పలేదు, ట్వీట్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, పోస్ట్ చేయలేదు, స్టోరీస్ పెట్టలేదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నప్పుడు కూడా ఆయన్ని మధ్యలోకి లాగి ముంచేస్తాం, లేపేస్తాం అని మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు. అది తప్పు. మీరు చేసే రాజకీయం మీరు చేయండి. రాజకీయ వర్గాల్లో ఉన్న వాళ్ళని విమర్శించండి. అంతేగాని ఎన్టీఆర్ వెనక ఉన్న కార్యకర్తల్ని మేము ఏదో చేస్తాం, అభిమానులు మేము ఏదో చేస్తాం, ఎన్టీఆర్ని రాకుండా చూస్తాం, అది తప్పుడు ప్రచారం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చేరాలని కోరుకుంటూ, ఈ వీడియోలో మాట్లాడుతున్న వాళ్ళు ఎన్టీఆర్ అభిమానిగానే మాట్లాడుతున్నాం. రాజకీయం ప్రస్తావన మేము తీసుకురాలేదు, మాకు అవసరం లేదు. కానీ రాజకీయం చేయాల్సి వస్తే ఇందులోని వెనకబడము, వదిలిపెట్టము. ఎంతవరకు మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారో అంతవరకు మీతో పాటు మేము నడుస్తాం. మీరు మొదలుపెట్టిందని మేము పూర్తి చేస్తాం. నమస్కారం.